హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇమ్యూనిటీ బూస్టింగ్ టీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకి ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం కాబట్టి ఇలాంటివి ఇంట్లో చేసుకొని తాగడం వల్ల మనం చాలా ఆరోగ్యకరంగా ఉంటాము. ఈ వీడియో చూసే ముందు ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో చూసిన తర్వాత వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ టీ చేసుకోవడం కోసం దాల్చిన చెక్క, మిరియాలు, సొంటి పొడి తీసుకుందాం. ఇక్కడ సొంటి ముక్కల్ని నేను ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను. ఈ సొంటి పొడిని మనం టీలోనే కాకుండా రోజు వండుకునే కూరల్లో వేసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు వీటన్నిటిని ఒక చిన్న రోట్లో వేసుకొని దంచుకుందాం. వీటన్నిటిని రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత పక్కన పెట్టి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ తీసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఒక స్పూన్ టీ పొడి, అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాల్చిన చెక్క, మిరియాలు, సొంటి పొడిని వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అవుతుండగా అందులో ఒక గ్లాసుడు పాలు పోసుకోవాలి. అలాగే 2 స్పూన్ల షుగర్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ టీని బాగా మరిగించుకోవాలి. ఈ టీ అనేది రోజుకి 2 సార్లు తాగడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. మన బాడీలోని ఇమ్యూనిటీని పెంచుతుంది. కాబట్టి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా రోజుకి 2 సార్లు ఈ టీని చేసివ్వండి. ఆరోగ్యంగా ఉండండి. అలాగే మనకి ఎప్పుడైనా జలుబు కానీ, దగ్గు కానీ, గొంతు నొప్పిగా కానీ ఉన్నప్పుడు ఇలా ఈ టీని చేసుకొని తాగటం వల్ల మనకి అవి త్వరగా తగ్గిపోతాయి. ఇలా చిన్న చిన్న జలుబుకి, దగ్గుకి టాబ్లెట్స్ వేసుకోకోకుండా ఇలాంటి టీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని టాబ్లెట్స్ వేసుకోకోకుండా తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ టీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తాగండి. ఆరోగ్యకరంగా ఉండండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.